సో సార్ ఒకటి ఇప్పుడు 50 స్కూల్స్ ఎన్ని స్కూల్స్ చేయాలి సార్ మీ ఉద్దేశంలో? అంటే ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్ పరంగానే స్కూల్ చేయాలో ప్రాథమిక పాఠశాలలు కూడా 1 to 5th కూడా? నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఒక 3 కాలేజీలో 3 స్కూల్ పెడితే బాగుంటది. మనకి డిస్టెన్స్ బాగా ఉంటే స్కాటర్డ్ గా ఉంటే ఇంకొక 3 ప్రైమరీ స్కూల్ కూడా పెట్టాలి. దాన్ని మేము తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ అంటున్నాము. సో తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పెట్టగలిగితే ఐ థింక్ మండలం మొత్తము డిపెండింగ్ ఆన్ మీరు ఇమ్మీడియట్ గా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ సార్ 2 స్కూల్స్ స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఫేస్డ్ మేనర్ లో మనకి యాజ్ అండ్ వెన్ ది నంబర్ ఇంక్రీజెస్ అప్పుడు మీరు స్కూల్స్ కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. మాక్సిమం 3 నుంచి 5 పెడితే సరిపోతాయి. అంటే 3 మండల కేంద్రంలో ఉండాలి. ఒక మండలంలో పెద్ద విలేజ్ లో ఒకటి క్లస్టర్స్ చేసుకోవాలి. ఒక 2 క్లస్టర్స్, 3 క్లస్టర్స్, 4 క్లస్టర్స్, 5 క్లస్టర్స్ డిపెండింగ్ ఆన్ పాపులేషన్. దానిలోనే 1 to 10th వరకు ఉండాలి. మొత్తం 1 to 10th లేదా నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉండాలి. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం ఒకటే 3 to 6 మాక్సిమం 6. నర్సరీ నుంచి మొదలుపెట్టి ఇంటర్మీడియట్ వరకు 12th క్లాస్ వరకు ఉండాలి. ఓకే. అప్పుడు ఎక్కడ మనకి డ్రాప్ అవుట్స్ లేకుండా చక్కగా పనిచేస్తారు, బాగుంటాయి. తర్వాత మంచి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ల్యాబొరేటరీస్ ఉండొచ్చు, 4 ల్యాబొరేటరీస్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి. సో మంచి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉండాలి. సో సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాచ్మెన్స్ అందరూ ఉండాలి, మంచి మరుగుదొడ్డు ఉండాలి. సో ఒక మంచి ప్లే గ్రౌండ్స్ ఉండాలి, మంచి క్లాస్ రూమ్స్ ఉండాలి. సో అదనంగా టీచర్స్ ఉండాలి. సో కో కరికులర్ యాక్టివిటీస్ ఉండాలి, డాన్స్ టీచర్ ఉండాలి, మ్యూజిక్ టీచర్ ఉండాలి, సో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్ ఉండాలి, సో గేమ్స్ టీచర్ ఒక 5-6 మంది ఉండాలి. సో మనకి ఎక్స్ట్రా అదనంగా కొంతమంది టీచర్స్ ఉండాలి. సో ఇట్లా అన్ని ఫెసిలిటీస్ వస్తాయి. మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను. ఈ రోజు మనం ఒక పిల్లగారికి, ఒక పిల్లకి మనకు ఒక స్టూడెంట్ కి సంవత్సరానికి ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్ 3 రోజులు 100% ఇంప్లిమెంట్ అయిన తర్వాత దట్ విల్ కమ్ టు 46,000 నుంచి 48,000కి అయిపోతుంది. అంటే 50% పడిపోతుంది అది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ యూ హ్యావ్. సో చక్కగా బ్రేక్ఫాస్ట్ పెట్టచ్చు, ఒక మంచి కిచెన్, ఒక మంచి మోడర్నైజ్డ్ కిచెన్, ఒక మంచి డిగ్నిఫైడ్ డైనింగ్ హాలు, ఇవన్నీ పెట్టి బ్రేక్ఫాస్ట్ సీఎం గారు బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పారు. అది కూడా పెట్టుకుంటే కూడా మనకు లెస్ దాన్ 50,000. బ్రేక్ఫాస్ట్ ఆగిపోయింది. కేసీఆర్ టైంలో బ్రేక్ఫాస్ట్ పెట్టారు కదా లాస్ట్ లో 6 నెలల ముందు ఎలక్షన్ ముందు, అది ఆపేసారు. అది ఒక జోక్ అండి బాబు, అబద్ధాల రాజకీయ నాయకులు. అది జోక్ ఏంటంటే నియోజకవర్గానికి ఒక్క స్కూల్లో ఆ ఒక్క రోజు ఇడ్లీ వడ తెప్పించి అందరికి టేస్ట్ చూపించి పాపము డిక్లేర్ చేశారు. దాని తర్వాత పాపం కొంతమంది అమాయకులు హెడ్ మాస్టర్లు జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సో ఇంకొక వారం 10 రోజులు ఎక్స్పాండ్ చేశారు. తర్వాత వాళ్ళకు అర్థమైంది, ఆపేశారు. ఇదంతా జోక్ కదండి అంతా కూడా. ఒక్క స్కూల్ అంటే ఎటువంటి ఆర్డర్స్ లేకుండా ఓన్లీ ఒక స్కూల్ మాత్రం పెట్టారు నియోజకవర్గానికి, ఒక స్కూల్ పెట్టారు. ఓకే. జోక్స్ అన్ని అప్పట్లో అట్లాంటి జోక్స్ చాలా అయినాయిలే. తమిళనాడులో కూడా ఉన్నట్టుంది సీఎం బ్రేక్ఫాస్ట్, దాని సంబంధించి ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. అమెరికాలో కూడా ఉన్నాయి కదా. ఇట్ ఇష్యూ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ పావర్టీ, ఇష్యూ ఈజ్ జస్ట్ టు మేనేజ్ దట్ ఈక్వల్ యాక్సెస్ టు ఎవ్రీబడి. సో ఓన్లీ 10 మంది పేదవాళ్ళు ఉన్నా కానీ అందరు కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేయగలిగితే చాలా బాగుంటుందని అక్కడ ఉద్దేశం వాళ్ళది. సో ఇప్పుడు ఈ రోజు చాలా దేశాలలో కూడా అట్లా ఉంది, మనకి బ్రేక్ఫాస్ట్ ఉంది, లంచ్ ఉంది. అంటే మనకి పెద్ద ఖర్చు కాదబ్బా. నేను చెప్పినది అన్ని కూడా మీకు ఇంకొక 3% ఎక్స్ట్రా బడ్జెట్ వేస్తే చాలా, అంతే. మొత్తం ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years లో వీ కెన్ రీచ్ టు దట్ అల్టిమేట్ స్టాండర్డ్. ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ అన్ని ఈ 30 ఇప్పుడు ఎన్నైతే స్కూల్స్ ఉన్నాయో అన్నిట్లో కల్పించడం ప్రభుత్వానికి సాధ్యం కదా? బడ్జెట్ మీరన్నట్టు 18% ఇస్తే గనక 18% బడ్జెట్ ఇస్తే అసలు అది మూర్ఖత్వం అది. ఎందుకంటే ఇప్పుడు మేమిచ్చిన స్టాండర్డ్స్ ఈ 26,600 నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో, ఊర్లలో ఉన్న స్కూల్స్ లో పెట్టాలంటే 3,00,000 కోట్లు కావాలి. ఓకే. తర్వాత మీ క్లాస్లో 2, క్లాస్లో 3 ఉంటారు, అది క్లాస్ రూమ్ కాదు. క్లాస్ అంటే ఒక ప్రైమరీ స్కూల్ అంటే 20 మంది ఉండాలి, ప్రైమరీ స్కూల్ అంటే నాట్ మోర్ దెన్ 30 ఉండాలి, హై స్కూల్ అంటే నాట్ మోర్ దెన్ 40 ఉండాలి. తర్వాత అన్ని ఇందాక చెప్పినటువంటి ఒక 52 అంశాలు చెప్తే నేను అవన్నీ ఉండాలి స్కూల్స్ అన్నాక. అన్ని పెట్టాలంటే అది ఆ 2 గురించి 3 గురించి 5 మంది గురించి పెట్టడం సాధ్యం కాదు, అది స్కూల్ కాదు. అలాంటి చిన్న సైజ్ స్కూల్. టీచర్స్ కంపేర్ చేస్తున్నారు. జపాన్ లో ఒక స్టూడెంట్ ఉన్న దానికోసం టీచర్ వెళ్తారు, అక్కడ దాకా అది వెళ్తుంది. ఇట్లా కంపేర్ చేస్తారు. జపాన్ లో ఆ ఒక్క అమ్మాయిని స్కూల్ తీసుకురావడానికి ట్రైన్ నడిపారు, నాట్ స్కూల్, ట్రైన్ నడిపారు. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది జపాన్. సో యాక్సెస్ అనేది ఇందాక అనుకున్న యాక్సెస్ అని ఇప్పుడు మనం బస్సు పెడదాం అనుకుని చూసావా, వాళ్ళు ఆ ట్రైన్ డిస్కంటిన్యూ చేయాలి యాక్సెస్ గురించి. సో దట్ ఇస్ ద బ్యూటీ, నాట్ స్కూల్, ఇట్స్ అ ట్రైన్ యాక్సెస్. ఇప్పుడు సార్ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, 1 to 5th వరకు ఉన్నాయి.
1 to 5th ఉన్నప్పుడు ఈ 5 క్లాసులకు కూడా కనీసం ఒక్కో క్లాస్కి ఒక్కో టీచర్ ఉండాలి కదా, ఉండకపోవడం వల్ల విద్యార్థులు జాయిన్ కావట్లేదు అని ఎగ్జాక్ట్ చెప్తున్నారు వాళ్ళు. 5 క్లాసులకు 5 టీచర్లు ఇవ్వకుండా మీరు స్ట్రెంత్ స్టూడెంట్ జాయిన్ కమ్మంటే ఎట్లా అంటారు? మమ్మల్ని మాదేం తప్పు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఉపాధ్యాయులు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి 36% స్కూల్స్లలో 100కు 36% స్కూల్స్లో సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నవి. 100కి 82% స్కూల్స్ 36% అంటే 10,000 స్కూల్స్ ఏకోపాధ్యాయ పాఠశాల అవుట్ ఆఫ్ సింగిల్ టీచర్ స్కూల్స్ ఉన్నాయి. 30,000 అంటే ప్రైమరీ స్కూల్స్ లో అంటే 18,000 చిల్లర ఉన్నాయి అన్నమాట. అందులో 18,000లో 6,000 స్కూల్స్ వరకు ఏకోపాధ్యాయ పాఠశాలే ఉన్నాయి, సంథింగ్ లైక్ దట్. అందులో 1,920 స్కూల్స్ అసలు జీరో ఎన్రోల్మెంట్ కదా. ఓకే, సో అది పక్కన పెడదాము. అయితే ఇష్యూ ఏంటంటే అట్లాంటి చిన్న చిన్న స్కూల్స్ కి మనం 5 మంది టీచర్లు 6 మంది టీచర్లు పెట్టే బదులు పెద్ద స్కూల్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ ఎక్కువ మంది టీచర్లు పెట్టుకుంటే ఇలాంటి మల్టీగ్రేడ్ టీచింగ్ ని అవాయిడ్ చేయొచ్చు మనము. సో దట్ ఇస్ ద రికమెండేషన్. అందుకని మేము పెద్ద స్కూల్ పెట్టాలని చెప్పేసి ఆర్గ్యూ చేస్తున్నాం. ఓకే. సో పెద్ద స్కూల్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించవచ్చు. ఒకటి ఇంకోటి కల్పించవచ్చు, టీచర్స్ కల్పించవచ్చు, ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క టీచర్ని పెట్టచ్చు. కానీ ఎందుకు మీరు ట్రెడిషనల్ గా నేను